సభకి ఆశీర్వచనం. ఒక్కసారి ఆ దత్తుణ్ణి మనసారా స్మరించుకొని ఒక రెండు మాటలు మీ అందరికీ కూడా ఆయన దత్త ఆదేశానుసారం చెప్పాలని అనుకుంటున్నాను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః చెప్పండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇక్కడ ద్రాం అనే మంత్రము అగ్నితత్వము కలది. అగ్నిని ఉపాసించడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా విశిష్టమైనది. చాలా మటుకు మన పూర్వీకులందరూ కూడా నిత్య అగ్ని కార్యం చేసేవాళ్ళు. అగ్ని కార్యం ఎందువల్ల చేసేవాళ్ళంటే మనం దినదినము చేసినటువంటి పాపాన్నంతా కూడా హవిస్సు ద్వారా అగ్నికి సమర్పించి ఆ దేవతలను మన పునీతులు చేయటానికని ఈ అగ్ని కార్యం చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ద్రాం ఇప్పుడు అనఘా లక్ష్మీ వ్రతం చేస్తున్నారని ఇందాక ఆ స్వామీజీ చాలా చక్కగా ఎంతో హృదయంగా చెప్పినటువంటి మాటలు మళ్ళీ చాలా సంతృప్తి చెందాము ఆ మాటలు విని. దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనము పాపరహితమైనటువంటి ఇటువంటి వ్రతము చేస్తున్నామో అక్కడ అగ్ని వచ్చి సాక్షాత్కరించి అక్కడ అంటే సాక్షాత్తు అగ్ని మనం ఇప్పుడు వివాహం చేసినా ఏది చేసినా కానీ అగ్నిని ఒక సాక్షిగా పెట్టుకుంటాం. అటువంటి ఈ ద్రాం అనే మంత్రము ఇప్పుడు ఇక్కడంతా కూడా ఆ అగ్ని యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఈ సభాస్థలంతా కూడా పవిత్రమైపోయి అందరూ కూడా ఆ దత్తుడిలో ఆ దత్త స్వరూపంలో మీరంతా లీనమయ్యేటటువంటి గొప్ప శక్తి కలిగి ఈ వ్రతం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ దత్తుడు అనఘా సమేత అంతా ఒకటే, ఇద్దరు ఒకటే. కాసేపు ఆ స్వామి ప్రపంచంగా కనిపిస్తాడు, కాసేపు పరమాత్మగా కనిపిస్తాడు. మన లోపలికి అంతర్దృష్టి కలిగిన వాళ్ళకి ఆయన పరమాత్మగా గోచరిస్తాడు, బాహ్య దృష్టి కలిగిన వాళ్ళకి ఆమె శక్తి స్వరూపిణిగా కనిపిస్తాయి. ఇద్దరూ ఒకటే. కాబట్టి అనఘాదేవి అన్నా దత్తుడన్నా ఇద్దరూ ఒకటి అంటే ముందు వైపు నుంచి చూసినా వెనక వైపు చూసినా ఒక మనిషి ఆకారమే. కాబట్టి అంతా ఒక తత్వంలోకే వస్తున్నది. కాబట్టి ఈ పాపరహితమైనటువంటి అఘరహితమైనటువంటి ఈ వ్రతాన్ని ఎప్పుడైతే మీరందరూ ఆచరిస్తారో ఆ అగ్ని సాక్షిగా, ఆ పరమాత్మ సాక్షిగా మీరందరూ కూడా దత్తుడికి సమర్పింపబడతారు. సమర్పింపబడటం అంటే ఏంటి? నేను దత్తత చేసుకున్నాను అంటే సంపూర్ణ శరణాగతి పొంది ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకునేటటువంటి దశకి చేరుతారని ఆ దత్తుడి సందేశంగా మీ అందరికీ ఇవ్వడానికి చెప్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కువ సమయం లేదు. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవాయ నమః. రీసెంట్గా నాకు పెరాలసిస్ రావడం వల్ల మాట శబ్దత లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కలిగిన ఒక సంభాషణ మీకు మనవి చేస్తాను. ఏమిటంటే ఇప్పటివరకు మనందరం మాట్లాడుతున్నటువంటి దత్తస్వామి, అనఘాదేవి ఈ రెండు బయటగా మనం చూస్తున్నాం బాహ్యంలో. నిజానికి అవి వాళ్ళు మనలో ఉన్నారు. నిజమైనటువంటి రహస్యం ఏమిటంటే దత్తుడు మనలోనే ఉన్నాడు, అనఘాదేవి మనలోనే ఉన్నాయి. అనగా చైతన్య స్వరూపం ఏదో ఉన్నదో అది దత్తుడు, అది మనలో కూడా ఉంది. తర్వాత ప్రకృతిమైనటువంటి శక్తి అమ్మవారు జ్ఞానదేవి, ఆమె కూడా మనలోనే వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఉండి అన్ని పనులు చేస్తూ లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత విడిపోయినట్టుగా కలపడి, భార్య వేగ భర్త వేగ కలపడుతూ మనం జీవితాన్ని పనిగస్తున్నాం. కానీ నిజానికి అందరం ఇద్దరు ఒకటే. ఎందుకు వివాహం చెప్పని చేయబడింది అంటే
వీళ్ళిద్దరూ కలిసి చేయాలి. ఎందుకంటే భక్తుడి యొక్క స్వరూపం చైతన్యం అది దత్తాత్రేయ. మనలో ఆ చైతన్యం ఉన్నది, దానివల్ల మనం అందరం ఉన్నాం. ఆ తర్వాత ఆ ప్రకృతిమైన శక్తి అంటే మనలో 3 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. ఘనశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. వీటి యొక్క 3 రూపమే అమ్మవారు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చే పని తల్లి చేస్తుంది. సో ఆ విధంగా వాడు చేస్తున్నాడు. కానీ మనం ఆ ఇద్దరు కలిసి ఒకటిగా చేస్తున్న పని మనం సంపూర్ణంగా చేయడం లేదు. అయితే మరి దేవుడి మార్గం అంటే ఒక యోగ మార్గం ద్వారా ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. కేవలం బయట నుంచి తెలుసుకోవడం ద్వారా కాదు, అనుభవపూర్వకంగా తీసుకోవాలి. దానికి మార్గం ఏంది? భగవద్గీత మనకు ఆధారం. సోదరుడు కర్ణాచారి మా దగ్గర అనుకోకుండా కిందటి సంవత్సరం వచ్చి మేము చేస్తున్నటువంటి సేవల గురించి కొంతవరకు తెలుసుకోవడం, మీకు అందరికీ మనల్ని పరిణించేసేటువంటి పని చేయడం వల్ల నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ మార్గాన్ని ఎంచుకుని ఖచ్చితంగా మనం ఈ మానవ జన్మకి ఎందుకు వచ్చామని ఖచ్చితంగా అందరికీ తెలుసుకోవాలి. కేవలం ఈ మానవులందరికీ కూడా భగవంతుడు నల్లలోనే ఉన్న ఆయన్ని తెలుసుకునే అధికారం మనకు మాత్రమే ఉంది. సృష్టిలో ఉన్న 84 లక్షల వేలకి ఈ అభ్యాసం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అంతిపుచ్చుకొని ఈ మానవ జన్మం యొక్క ఆచారాన్ని అందరూ పొందాలని ఆ మనగాదేవి సాక్షిగా మీ అందరినీ కోరుతూ, ఆసక్తి ఎక్కని వాళ్ళు ఆశ్రమానికి రావచ్చు, ఖచ్చితంగా చేస్తాం. లేదు మీరందరూ హైదరాబాదులో ఇక్కడ మమ్మల్ని ఏమన్నా ఈ విషయాన్ని చెప్పాలంటే కొద్దిగా నాకు ఇదైన తర్వాత మీ అందరితో కలిసి ఈ జ్ఞానాన్ని అందరం పంచుకుందాం, జీవితాలని ఉద్ధరించుకుందాం. అందరికీ వయసులు